సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తుల సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. మనకి గవర్నమెంట్ స్కూల్స్, అదేవిధంగా లోకల్ బడీ స్కూల్స్ అని చెప్పేసి ఒక కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉంటాయి. మున్సిపల్ అని చెప్పేసి ఒక కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఆశ్రమ్ స్కూల్స్ అని చెప్పేసి సెపరేట్గా ఒక కేటగిరీకి సంబంధించిన స్కూల్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకోవాలి. దాని ప్రకారం మీకు వచ్చిన మార్కుల ప్రకారం మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్కి మీకు జాబ్ వస్తుందా లేదా చూస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో కానీ మీకు మీ మార్కులకి జాబ్ రాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్లో మీరు ఏ పోస్ట్ పెట్టారో దానిలో చూస్తాడు. అందువల్ల మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ సెట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా సెట్ చేసుకోండి. గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడీ స్కూల్స్లో కానీ జాబ్ వచ్చిందంటే మీరు ఫర్దర్గా మీ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్లు కానీ ఆ గవర్నమెంట్ బడీ, లోకల్ బడీ స్కూల్స్లో ఆ కేటగిరీకి సంబంధించి మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు మున్సిపల్ కేటగిరీలో జాబ్ వచ్చిందంటే ఆ మున్సిపల్ కేటగిరీలోనే ట్రాన్స్ఫర్లు, ఆ మున్సిపల్ కేటగిరీలోనే ప్రమోషన్లు రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు ట్రైబల్ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ కేటగిరీలోనే ప్రమోషన్లు కానివ్వండి, ఆ కేటగిరీలోనే ట్రాన్స్ఫర్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద, సెకండ్ ప్రిఫరెన్స్ కింద, థర్డ్ ప్రిఫరెన్స్ కింద సెట్ చేసుకోవాలి. ఎక్కువగా గవర్నమెంట్ లోకల్ బడీ స్కూల్స్ అంటే మనకి ఎంపీపీ స్కూల్స్ కానివ్వండి, జడ్పీ స్కూల్స్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ అదేవిధంగా లోకల్ బడీ స్కూల్స్లోకి వస్తాయి. రెండవ ప్రిఫరెన్స్ కింద మున్సిపల్ కేటగిరీ, మూడవ ప్రిఫరెన్స్ కింద ట్రైబల్ వెల్ఫేర్. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కేటగిరీలో ఉన్న పోస్టులకు సంబంధించి ముందు లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే వివిధ రకాల కేటగిరీ పోస్టులకు అప్లై చేస్తారు కదా. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీజీ కూడా ఉండి బీఎడ్ కూడా చేసిన వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేదంటే స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఈ విధంగా ప్రిఫరెన్స్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను కూడా అడుగుతుంది కాబట్టి నీట్గా సెట్ చేసుకోవాలి. అర్హత ధృవీకరణ పత్రాల అప్లోడ్ తప్పనిసరి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్లో పరీక్షలు అవసరమైతే పక్క జిల్లాలో పరీక్ష కేంద్రాలు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పీడీ అదేవిధంగా పీఈటీ పోస్టులకు టెట్ అవసరం లేదు. ద్విభాషల్లో ప్రశ్నాపత్రాలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అంటే పేపర్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు మాధ్యమాల్లో కూడా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తాడు, అదేవిధంగా అదే ప్రశ్న తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సి ప్రకటన విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో దరఖాస్తుల గడువు ముగిసేలోపుగా అర్హత ధృవీకరణ పత్రాలు అప్లోడ్ తప్పనిసరిగా చేయాలి. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని సేకరించేవారు. అయితే ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు వివిధ రకాల అర్హతలు కలిగినప్పుడు అనేక రకాల పోస్టులకి అర్హులవుతారు కదా, వాళ్ళకు సంబంధించి ఇక్కడ నీట్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు అయితే ఇస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మొదట దరఖాస్తులు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్ టికెట్ జారీ చేయరు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్నింటినీ సరిచూసుకుని దరఖాస్తును సమర్పించాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ అనేది మే 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మే 30 నుంచి డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ విధానం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తెలంగాణలో ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష అయితే నిర్వహించారు డిఎస్సికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు ముందు నుంచి కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ అనే నినాదం తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ అంటున్నారు. అంటే వివిధ సెషన్లో పరీక్షలు జరుగుతాయి. దానివల్ల ఒక పేపర్ కష్టంగా రావచ్చు, ఒక పేపర్ ఈజీగా రావచ్చు, ఒక పేపర్లో యాడ్ స్కోర్ రావచ్చు, ఒక పేపర్లో యాడ్ స్కోర్ రాకపోవచ్చు, ఒక పేపర్లో కీ చేంజెస్ రావచ్చు. ఈ విధంగా రకరకాల మార్పులు అయితే ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ విధానం ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఒకే జిల్లా ఒకే పేపర్ అనే నినాదాన్ని అభ్యర్థులు గట్టిగా వినిపించినప్పుడు పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటాయని, డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం లేదా తగ్గించడం జరుగుతుందని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు.
అభ్యర్థుల సంఖ్య పెరిగితే పరీక్ష కేంద్రాల సమస్య ఏర్పడుతుందని, ఆయా జిల్లాలకి సమీపంలో పక్క జిల్లాల్లో పరీక్షలు కేటాయిస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం ఒక విడతకు 300 నుంచి 500 మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయన్నారు. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుందని, అందువల్ల అన్ని సెషన్లు కలిపి నార్మలైజేషన్ విధానాన్ని పాటిస్తారని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టీజీటీ అదేవిధంగా పీజీటీ పోస్టులకు సంబంధించి ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్లో రెండవ భాష, డిగ్రీ చదువుకున్న భాషలకు అనుగుణంగా ఆంగ్లంతో పాటుగా మరొక భాషల్లో ప్రశ్నపత్రం అయితే ఉంటుంది. ఇక ఇతర పోస్టులకు సంబంధించి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మాధ్యమాల్లో కూడా పరీక్షలు అయితే జరుగుతాయి. గతంలో దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. గత 2024 డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అప్పుడు అప్లై చేసిన పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా పోస్టులకు అప్లై చేసేటప్పుడు వాటిని యాడ్ చేసుకుంటే వాటికి సంబంధించి 750 రూపాయలు అదనంగా యాడ్ అవుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. అప్రాంటీస్ విధానం రద్దు. గతంలో అప్రాంటీస్ విధానం అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఇది ఒక రకంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని తెలంగాణలో 46 సంవత్సరాలకి పొడిగిస్తూ జీవో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2018 డిఎస్సి మాదిరిగానే 44 సంవత్సరాలకు పొడిగిస్తూ జీవో ఇచ్చారు. ఓసీ అభ్యర్థులకు సంబంధించిన వయోపరిమితిని తప్పనిసరిగా 47 సంవత్సరాలకు పొడిగించాలని అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులకు సంబంధించి 49 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తిస్తుంది. ఇక దివ్యాంగ అభ్యర్థులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 54 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది వర్తిస్తుంది. ఫిజికల్ డైరెక్టర్ అదేవిధంగా వ్యాయామ విద్యా టీచర్లకు సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అవసరం లేదు, డైరెక్ట్గా డిఎస్సీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి 100 మార్కులకు సంబంధించి. ఇక ఎస్జీడీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి కంపల్సరీగా టెట్ పరీక్ష అయితే ఉండాలి. క్వాలిఫై అయ్యున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కుల అర్హత, బీఎడ్ చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 45% ఉండాలనే నిబంధన ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. డిఎస్సిలో మాత్రం 45% ఏమిటి, 40%కి తగ్గించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి బీ రెడీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. 3 ప్రధాన మార్పులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లను తొలుత పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తుంది, అనంతరం సాధారణ విధానంలో పరిశీలన ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. 1 కంటే ఎక్కువ పోస్టులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ముందుగానే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒకే అభ్యర్థి గణితం, సైన్స్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్ట్ కావాలనుకుంటున్నాడో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సైన్స్కి మొదటి ప్రాధాన్యత ఇస్తాడా, లేదంటే గణితానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడా, లేదంటే ఒకవేళ పీజీ కూడా ఉండి ప్రిన్సిపల్ పోస్టులు కూడా అప్లై చేసుంటే, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు కూడా అప్లై చేసుంటే అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకోవాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తుది ఎంపికలో 2 పోస్టులకు అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యత ఏదైతే ఇచ్చుంటారో వాటికి సంబంధించి ఎంపిక చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ అన్ని రకాల పోస్టులకు కూడా సెలెక్ట్ చేయరు, ఏదో ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో మీరు ఇచ్చిన మొదటి ప్రాధాన్యత పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ చూస్తారు. అక్కడ కానీ మీకు రాకపోతేనే నెక్స్ట్ పోస్ట్లో మిమ్మల్ని చూస్తారు. దీనివల్ల పరీక్షల అనంతరం మళ్ళీ ప్రాధాన్యతల ఎంపిక వివాదాలు తలెత్తవంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. గతంలో తుది ఫలితాలు ప్రకటించాక కూడా పోస్టులు మిగిలిపోతే డిఎస్సిలో తర్వాత మెరిట్ తీసుకునేవారు, అంటే తర్వాత క్యాండిడేట్కి అవకాశం ఉండేది. అందుకోసం తొలుత ప్రొవిజనల్ జాబితా ప్రకటించేవారు. ప్రస్తుతం డిఎస్సిలో నేరుగా తుది జాబితా ప్రకటిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. పోస్టుకు ఒకరి చొప్పున ఎంపిక చేస్తారు. ఏవైనా కారణంతో ఎంపిక చేసిన వారు చేరకుండా పోస్టు మిగిలిపోతే వాటిని తర్వాత నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మెరిట్ తర్వాత వారికి అవకాశం ఇవ్వరంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దీనివల్ల న్యాయ వివాదాలు ఏర్పడవని అధికారులు చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఎస్జిటి పోస్టులకు సంబంధించి డిఎడ్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్లో 50% మార్కులు ఓసీ క్యాండిడేట్లకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి 45% మార్కులు సాధించినా సరిపోతుంది. మనకి క్వాలిఫికేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్లో చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్లకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్లారిటీగా చెక్ చేసుకోండి. టెట్కు 20% వెయిటేజ్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఓపెన్ కోటాలో 20%,
సొంత జిల్లా వాళ్ళకి సంబంధించి 80%. ఇక్కడ సొంత జిల్లా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఉంటారో 80% లోకల్ పర్సంటేజీ మీకు అప్లికేబుల్ అవుతుంది. దాంతోపాటుగా 20% నాన్ లోకల్ పోస్టులు కూడా మీరు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పక్క జిల్లాకు సంబంధించి మీరు అప్లై చేసుకుంటే నాన్ లోకల్లో ఉన్న 20%కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఎక్కువగా సొంత జిల్లాలో పోస్టులకు అప్లై చేసేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే లోకల్ 80%, అదేవిధంగా ఓపెన్లో ఉన్న 20%, మొత్తం 100% పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదివి ఉండాలి. నాన్ లోకల్ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణలో కేవలం 5%లో మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పక్క రాష్ట్ర అభ్యర్థులకి కేవలం 5%లో మాత్రమే అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఓపెన్ కోటాలో 20% పోస్టులకి పక్క రాష్ట్రాల అభ్యర్థులు కూడా అర్హులని చెప్పేసి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. గత ప్రభుత్వంలో ప్రకటించిన మధ్యలో ఆగిపోయిన డిఎస్సి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ డిఎస్సిలో ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, కానీ కొత్తగా దరఖాస్తును నింపాలి. ఓకే, ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, కానీ కొత్తగా దరఖాస్తును నింపాలి, అప్లోడ్ చేయాలి. ఒక్కో పోస్టుకు అభ్యర్థి 750 రూపాయలు చొప్పున ఫీజు చెల్లించి, గతంలో ఎవరైతే ఫీజు చెల్లించిన వాళ్ళు ఉన్నారో దానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫీజు చెల్లించవలసిన అవసరం అయితే లేదంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. గతంలో సెలెక్ట్ చేసుకున్న పోస్టులు కాకుండా ఏదైనా అదనంగా పోస్టులు అప్లైలో యాడ్ చేసుకుంటే అప్పుడు దానికి 750 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. 16,347 పోస్టులకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. మే 15 వరకు కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,487, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 6,599 ఎస్జిటి పోస్టులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఇచ్చున్నారు. ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు 80%, స్థానికేతర అభ్యర్థులకు 20% కేటాయింపులు. లోకల్ అభ్యర్థులకైతే ఈ స్థానిక అదేవిధంగా స్థానికేతర పర్సంటేజ్లు కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక సిలబస్కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే గతంలోనే సజెస్టివ్ సిలబస్ 2024 అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో ఆ సజెస్టివ్ సిలబస్నే ప్రస్తుత డిఎస్సికి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, 10th క్లాస్ ఓల్డ్ సిలబస్, దీనిలో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. మెథడాలజీ పరంగా గతంలో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్సే ఉన్నాయి. కాబట్టి సిలబస్కి సంబంధించి గతంలో ఇచ్చిన సిలబస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి కూడా సిలబస్కి సంబంధించి కూడా సెపరేట్గా పీడిఎఫ్ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. టెట్లో వచ్చిన మార్కులు 80%, డిఎస్సిలో వచ్చిన మార్కులు 20%, ఓవరాల్గా 100% కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సరే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు స్పోర్ట్స్ కోటా ఆప్షన్ ఏమీ సెపరేట్గా చూపించడం లేదేమిటి, స్పోర్ట్స్ కోటా ఆప్షన్కి సంబంధించి ఎందుకు యాడ్ చేయలేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. 3% క్రీడా రిజర్వేషన్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు పాఠశాల విద్యాశాఖ అధికారులు క్రీడకు సంబంధించిన ఏదైతే స్పోర్ట్స్ కోటా ఆప్షన్ ఉందో దీన్ని ఇంకా యాడ్ చేయలేదు, దానికి సంబంధించిన అప్డేట్ కావాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా కామెంట్ చేస్తున్నప్పుడు మన వీడియోస్ కింద వాటికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే, ఆ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్లయితే మీరు కూడా రిప్లై అయితే ఇవ్వండి. మన మిత్రులకైతే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.